కోర్ట్ స్టేట్ విఎస్ ఏ నోబడి. ప్రియదర్శి, హర్షవర్ధన్, రోషన్, శ్రీదేవి నటించిన ఈ మూవీని మన నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేయగా రామ్ జగదీష్ డైరెక్ట్ చేశారు. చందు ఇంటర్ డిస్కంటిన్యూ చేసి చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటాడు. జాబిలి పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయి. చందు, జాబిలి ఇద్దరు ప్రేమించుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న జాబిలి బాబాయ్ మంగపతి ఎక్కడా లేని కేసులన్నీ వేసి చందుని జైల్లో వేయిస్తాడు. నిరుపేద కుటుంబానికి చెందిన చందుని లాయర్ సూర్యతేజ్ ఎలా కాపాడాడు అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలో మెయిన్ గా పోక్సో యాక్ట్ గురించి చూపించారు. చిన్నపిల్లల మీద నేరాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో రూపొందించిన ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఈ యాక్ట్ ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారనే పాయింట్ తో తీసిందే ఈ మూవీ. పోక్సో యాక్ట్ అంటే మైనర్ గర్ల్స్ ని తన ఇష్ట ప్రకారమే టచ్ చేసిన ఈ యాక్ట్ వర్తిస్తుంది. ఒక్కసారి అక్యూజ్డ్ మీద ఈ యాక్ట్ పెట్టారంటే ఇక వాడి పని అయిపోయినట్టే. డబ్బున్న వాడు ఏదో రకంగా బయటకు వస్తాడు. డబ్బు లేని వాడికి మాత్రం 10 నుంచి 14 సంవత్సరాలు జైలు తప్పనిసరి. కోర్టు సీన్ ఎపిసోడ్ తో మూవీ మంచి ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. తర్వాత బ్యూటిఫుల్ టీనేజ్ లవ్ స్టోరీ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఇక జైలు ఎపిసోడ్ తో ఇంటర్వెల్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీతో పాటు మంచి కలర్ఫుల్ గా ఉంటే సెకండ్ హాఫ్ మొత్తం కోర్టులో మంచి పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్స్ తో మూవీ మంచి ఎంగేజింగ్ గా ఉంటుంది. అడ్వకేట్ సూర్యతేజ్ కి డిఫెన్స్ లాయర్ ధనుకి మధ్య కేసు ఆర్గ్యుమెంట్ సీన్స్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మంగపతిగా శివాజీ యాక్టింగ్ బాగుంది. అలాగే లాయర్స్ గా ప్రియదర్శి, హర్షవర్ధన్ కోర్టు సీన్స్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశారు. కానీ చాలా చోట్ల ప్రియదర్శి యాక్టింగ్ ముందు హర్షవర్ధన్ తేలిపోయాడు. హర్షవర్ధన్ క్యారెక్టర్ ని ఇంకాస్త పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేయవలసింది. ఇక రోషన్, శ్రీదేవి ఇద్దరి మధ్య లవ్ సీన్స్ చాలా నేచురల్ గా ఉన్నాయి. రోషన్, శ్రీదేవి ఇద్దరు యాక్టింగ్ సింప్లీ సూపర్. ఫైనల్ గా లవ్ స్టోరీతో పాటు ఎమోషనల్ డ్రామా మూవీస్ ని ఇష్టపడేవారు ఖచ్చితంగా చూడండి. ఈ మూవీకి నా రేటింగ్ 3.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.